నా సబ్స్క్రైబర్ ఒకరు కే పావని గారు కామెంట్ చేశారు. అందుకోసమని ఒక వీడియో రిప్లై చేద్దామని అనుకుంటున్నాను. సార్, నా ఫేస్ మీద బుగ్గల మీద నల్ల మచ్చలు వచ్చాయి సార్. స్కిన్ స్పెషలిస్ట్‌కి కూడా చూపించాను. అయినా కూడా తగ్గడం లేదు. దానివల్ల నా మొహం నేను చూసుకోలేకున్నా అలా చూడాలన్నా బాధగా ఉంటుంది సార్. ప్లీజ్ హెల్ప్ మీ సార్. ఏ ప్రొడక్ట్స్ వాడాలి? ఏ ప్రొసీజర్స్ చేయాలి? అని అడుగుతున్నారండి. చాలా ముఖ్యమైన విషయం ఏంటనంటే, మంగు మచ్చలతో బాధపడుతున్న వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది తగ్గి బాగా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి? ఏ విధంగా ట్రీట్మెంట్స్ అనేటివి చేసుకోవాలి? అనే దాని గురించని మనం ఇవాళ తెలుసుకుందాం. అవి సేఫేనా? లేకపోతే ఇతరత్ర ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? దాని గురించని కూడా నేను మీకు వివరిస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, కోకాపేట్, ఎల్బీ నగర్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా మందికి నల్ల మచ్చలనేటివి బుగ్గల పైన వచ్చేస్తాయండి. అలానే ముక్కు పై భాగంలో వస్తూ ఉంటాయి. చాలా మంది అబ్జర్వ్ చేసుకుంది ఏంటంటే, ఆ పరిస్థితులు ఇక్కడ కనుబొమ్మల పైన, ఇక్కడ చెవుల పైన, ఈ భాగంలో కూడా వాళ్ళకి వస్తూ ఉంటుందన్నమాట. సో, మంగు మచ్చలనేటివి స్ప్రెడ్ అయ్యేటివి ఉంటాయన్నమాట. అయితే దీనివల్ల మనకేమైనా అనర్థం జరుగుతుందా? ఏమన్నా ఇబ్బందవుతుందా అనంటే అలా కాదండి. దానికి ఖచ్చితంగా మనం ట్రీట్మెంట్ అనేది మనం చేసుకుంటూ ఉంటే బెటర్ రిజల్ట్స్ అనేటివి వస్తాయన్నమాట. ఎటువంటి అనర్థాలు లేకుండా, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మంగు మచ్చలనేది మనకి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎందుకంటే నలుగురిలో వెళ్ళటానికని కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటివి తగ్గుతూ ఉంటాయి. అందుకోసమని మెలాస్మాకి ట్రీట్మెంట్స్ చేస్తాం. అయితే మంగు మచ్చలు అసలు ఎందుకొస్తుంది డాక్టర్ గారు? అసలు ఏ కారణంతోటొస్తుంది? అసలు ఏం జరుగుతుంది లోపల చర్మంలో అని అడుగుతూ ఉంటారు. మంగు మచ్చలు ఏంటనంటే జన్యుపరంగా వచ్చే ఆస్కారం ఉంటుందండి. అలానే జన్యుపరంగే కాకుండా ఇతరత్ర ప్రాబ్లమ్స్ అంటే ప్రెగ్నెన్సీ, డెలివరీ, ఫీడింగ్ టైంలలో ఆ టైంలలో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. మెనోపాజ్ టైంలో కూడా వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఈ 2, 3 కారణాలు కానివి మూడోది అత్యంత కామన్‌గా ఉండేటిది ఆ కండిషన్ మనకి ఇడియోపతిక్ రీజన్స్ అని అంటారు. అంటే అన్‌నోన్ రీజన్స్ అనమాట. కొన్నిటికి అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ రీజన్స్ ఉంటాయన్నమాట. అలా అయిపోతూ ఉంటాయన్నమాట మంగు మచ్చలు. సో, ఈ మంగు మచ్చలకి ఏంటనంటే మన చర్మంలో మనకి నలుపనేది వస్తూ ఉంటుంది. ఏం జరుగుతుంది చర్మంలో అని అడుగుతూ ఉంటారు చాలామంది. చర్మం లోపల ఏమవుతుందనంటే పైన భాగంని మనం ఎపిడెర్మిస్ అని అంటామండి. కింద భాగాన్ని మనం డెర్మిస్ అని అంటాం. ఈ పైన భాగాన్ని ఎపిడెర్మిస్‌లో మనకి నల్ల కణాలనేటివి కింద భాగంలో ఉంటాయన్నమాట. ఇక్కడ నల్ల కణాలని మెలనోసైట్ అని అంటాం. ఈ మెలనోసైట్ మెలనిన్ అనే పదార్థాన్ని ప్రొడక్షన్ చేస్తుంది. ఈ మెలనిన్ అనే పదార్థాన్ని ప్రొడక్షన్ చేసి అక్కడ ఒక లేయర్ లాగా ఫార్మ్ అయ్యి టానింగ్ కాకుండా కాపాడుతూ ఉంటుందన్నమాట. సో, ఈ విధంగా నల్ల కణాలు ఎప్పుడైతే మనకి ఆ టానింగ్ కాకుండా కాపాడుతుందో, ఆ నల్ల కణాలు కొన్ని తెలియని కారణాల వల్ల, లేకపోతే జెనెటిక్ రీజన్‌తో కానీ, హార్మోనల్ ఇంబాలెన్సెస్‌తో కానీ, అలా ఆ నల్ల కణం అనేది కిందికి జారి పడిపోతుంది. దాన్ని మనం పెండ్యులస్ మెలనోసైట్ అని అంటారనమాట. ఈ పెండ్యులస్ మెలనోసైట్ అక్కడ మనకి నల్ల ముద్దలుగా వదిలేస్తూ ఉంటుంది. పైన భాగంలో వదిలేసిందనుకోండి, దాన్ని ఎపిడెర్మల్ మెలాస్మా అని అంటారనమాట. అదే కింద భాగంలో వదిలేసిందనుకోండి, దాన్ని డెర్మల్ మెలాస్మా అని అంటారనమాట. సో, ఈ విధంగా 2 పొరల్లో వదిలేస్తే గనక దాన్ని మిక్స్డ్ మెలాస్మాస్ అంటారు. మీరెప్పుడైనా ఇక్కడికొచ్చినప్పుడు మేమప్పుడు ఆ మైక్రోస్కోప్ దాంట్లో పెట్టి మనకి చర్మంలో అసలుకి ఏ విధంగా ఏ లేయర్స్‌లో మనకుంది అనే దానికి మనం డిస్కస్ చేయవచ్చనమాట. అలా చేయటంతోటి మనకి అసలు ఎంత టార్గెట్ మనం చేయగలుగుతాం, ఏ విధంగా రిజల్ట్స్ అనేటివి మనం తీసుకురాగలుగుతాం అనే దాని గురించి కూడా నేను మీకు వివరిస్తాను. మంగు మచ్చల్లో మనకి చర్మం మీద ఉన్నదానికి మనకి కొన్ని వెరైటీస్ ఉంటాయండి. చాలామంది కామెంట్స్ కూడా పెడుతున్నారు. సార్, నాకు ఆ వెరైటీ ఉంది, సార్ నాకు ఈ వెరైటీ ఉందని నా వీడియోస్‌కి పెడుతున్నారనమాట. సో, మనకి ఏ వెరైటీ ఉందనేది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మాలార్ వెరైటీ అని అంటారు. ఇక్కడ బుగ్గల పైన, ముక్కు పైన వచ్చిందని మాలార్ వెరైటీ అని అంటారు. అదే నుదుట పైన ఇక్కడి నుంచి ఈ భాగంలో వచ్చిందని క్రేనియోఫేషియల్ వెరైటీ అని అంటారు. అలానే ఇక్కడ సెంట్రోఫేషియల్ వెరైటీ అంటారు. ఇక్కడ ఈ భాగం నుంచి కనుబొమ్మల పైనుంచి, ముక్కు పైనుంచి, పెదవి పైన, కింద ఈ భాగంలో ఉన్నదాన్ని. అలానే మాండిబులర్ వెరైటీ అని అంటారు. ఈ మాండిబులర్ వెరైటీ అనేది చాలా మొండిగా ఉంటుందండి. కానీ దానికి కూడా ట్రీట్మెంట్స్ అనేటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటనంటే, మనకి చర్మంలో మంగు మచ్చలనేది వచ్చినప్పుడు దానికి తగ్గించుకొని మనం మెయింటైన్ చేసుకునే ఆస్కారం ఉంటుందన్నమాట. ఏ విధంగా తగ్గించుకోవాలి? సన్ స్క్రీన్ పెడుతున్నాను సార్, ఇప్పుడు చెప్తున్నారు గదా! సన్ స్క్రీన్ పెడుతున్నాను, నేను క్రీమ్స్ వాడుతున్నానంటే వాటితోటి ఎక్కడి వరకుందో అక్కడ ఆగటం మాత్రం, లేకపోతే రిజల్ట్ ఎక్కువ రాకుండా ఉండటం మాత్రం ఆ లెవెల్‌లో ఉంటుందండి. మంగు మచ్చలొచ్చాయనంటే దానికి టాబ్లెట్స్, లేజర్స్ ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంటుందనమాట. ఏ విధంగా మనకి టాబ్లెట్స్, లేజర్స్ పనిచేస్తాయనంటే, టాబ్లెట్స్ అనే దాంట్లో మనకి స్పెషల్ కాంపోజిషన్ వాటికి లోపల నుంచి వచ్చి ఆ నల్ల కణాల్ని కంట్రోల్ చేయటానికని మొదలుపెడతాయనమాట.
అలా కంట్రోల్ చేయటంతోటి అక్కడ ముద్దలుగా ఉన్న నలుపుని మనం లేజర్స్ తోటి దాన్ని కరిగించటానికని ప్రయత్నం చేయొచ్చు. లేజర్ ఇలా చేయంగానే ఇలా మారిపోతుందని కాదండి. లేజర్ మనం చేస్తున్నప్పుడు ఏమవుతాయంటే, ఆ కిరణాలు చర్మ కణాల నుంచి లోపలికెళ్ళి, అక్కడ మనకు ఆ భాగంలో ఉన్న నలుపుని మాత్రమే టార్గెట్ చేస్తుంది. అయితే ఈ చర్మ కణాలు లోపల నుంచి ఎళ్తుంది కదా! మళ్ళీ చర్మ కణాలను డిస్టర్బ్ చేస్తుందనంటే, అది ఎటువంటి డిస్టర్బెన్స్ చేయదండి. లేజర్ తోటి ఉన్న బెనిఫిటే అది. లేజర్ అనేది చాలా మంచి రిజల్ట్స్ అనేటివి తీసుకొస్తాయి. సేఫ్‌గా తీసుకొస్తాయి. ఎందుకు సేఫ్‌గా తీసుకొస్తాయనంటే, ఇతరత్ర కణాలని ఎటువంటివి డిస్టర్బెన్స్ చేయకుండా, కేవలం నలుపుని మాత్రమే ఫోకస్ చేస్తాయి. అంటే ఇవి చాలా స్పెసిఫిక్‌గా ఉంటాయి. చాలా పర్టిక్యులర్‌గా ఉంటాయనమాట. అంటే నేను ఈ వేవ్ లెంత్ తోటి నేను కేవలం దీని మీదకే చేయాలి అని చెప్పేసి. డిఫరెంట్ లేజర్స్ డిఫరెంట్ విధాలుగా ఉంటాయండి. మెలాస్మాకి, మంగుమచ్చలకి, మంగుమచ్చల లేజర్స్ అనేటివి వేరే విధంగా ఉంటుందనమాట. సో, ఈ విధంగా చేయటంతోటి చర్మంలో మనకి బెటర్ రిజల్ట్స్ అనేటివి మనకి సాధ్యమవుతూ ఉంటుందండి. అలానే సాధించుకున్న రిజల్ట్‌ని మనకి లాంగ్ టర్మ్ మెయింటైన్ చేయొచ్చానంటే డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ అండి. కొంతమందికి కొన్ని నెలల పాటు, కొన్ని సంవత్సరాల పాటు వెనక్కి రాకుండా బాగా మెయింటైన్ అయిందండి. కొంతమంది మెయింటెనెన్స్ థెరపీస్ అనంటే మనకి ఏదైతే ఫస్ట్ డే స్టార్ట్ చేస్తామో అలానే మనకి మెయింటెనెన్స్ అనేది సెకండ్ తర్వాత కూడా మనం అలానే కంటిన్యూ చేస్తూ ఉంటాం. మెయింటెనెన్స్‌లో కూడా అలానే కంటిన్యూ చేస్తాం. సన్ స్క్రీన్, ఒక మాయిశ్చరైజర్, ఒక సీరమ్, ఒక టాబ్లెట్, ఒక ఫేస్ వాష్ అండి. దీనికి తగ్గట్టుగా మనం ఆ విధంగా చేసుకుంటేనే బెటర్ రిజల్ట్స్ అనేటివి ఉంటాయన్నమాట. సో, చర్మంలో మనకి ఈ విధంగా మార్పులు చేయటానికని, మనం ఈ విధంగా చేసుకోవటానికని సాధ్యమవుతూ ఉంటుందండి. మనకి మంచి రిజల్ట్స్ తీసుకురావటానికని, బెటర్‌గా కనిపించటానికని మనం ఈ విధంగా చేసుకోవచ్చు. అలానే మనం ఇతరత్ర కాంబినేషన్ థెరపీస్ ఏమైనా చేయవచ్చానంటే, ఫోటో ఫేషియల్‌తో పాటు మనకి డెర్మాఫ్రాక్ అని కూడా థెరపీస్ ఉంటాయండి. అవి మైక్రో నీడ్లింగ్ సీరమ్ ఇన్‌ఫ్యూజన్ థెరపీస్ కూడా ఉంటాయి. వాటితోటి కూడా మనకి బెటర్ రిజల్ట్స్ అనేటివి ఉంటాయన్నమాట. అలానే స్కిన్ బూస్టర్స్ అనే థెరపీస్ కూడా ఉంటాయి. స్కిన్ బూస్టర్స్ చేయటంతోటి చర్మంలో మనకి బెటర్ రిజల్ట్ అనేది ఉంటుందనమాట. అలానే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటనంటే, చర్మంలో మనకి బెనిఫిట్‌గా తీసుకురావటానికని మనము ఇతరత్ర ప్రొసీజర్స్, కెమికల్ పీల్స్ కానీ, ఎన్ఏఆర్ఎఫ్ కానీ, ఎల్ఏడిడి థెరపీస్ కానీ ఇవన్నీ చేయవచ్చనమాట. మైక్రో డెర్మాబ్రేషన్స్ కూడా చేయవచ్చు. దాంతోటి చర్మంలో బెటర్ రిజల్ట్స్ కూడా ఉంటాయి. కొంతమందికి మంగుమచ్చలకి హైడ్రా ఫేషియల్ చేయించుకోవాలని కూడా అనుకుంటూ ఉంటారు. హైడ్రా ఫేషియల్స్ తోటి కూడా ఒకంత వరకు రిజల్ట్ అనేది మనం చెప్పవచ్చు. అలానే స్పెషల్ పీల్ చేయటంతోటి మనకేమైనా బెటర్ రిజల్ట్ ఉంటుందా అనంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. దాంతోటి కూడా మనకి పెళ్ళికి ముందు గాని, పెళ్లి చూపులకి ముందు గాని, లేక ఫంక్షన్స్ ఉన్నప్పుడు, ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నప్పుడు కానీ, ఇంటర్వ్యూస్ ఉన్నా గానీ, నలుగురితో వెళ్ళడానికి కాన్ఫిడెన్స్ లెవెల్ దెబ్బతింటుంది అనంటే ఆ విధమైన ప్రొసీజర్స్ కూడా మనం చేయవచ్చు. సో, మంగు మచ్చలకి ట్రీట్మెంట్స్ అనేటివి ఉంటాయండి. మంచిగా ట్రీట్మెంట్స్ అనేవి చేసుకొని, ధైర్యం తెచ్చుకొని, మంచిగా నలుగురితో హ్యాపీగా ఉండటానికని ఒక మంచి మార్గం కూడా ఉంటుందండి. సో, ఇదండి విషయం. చర్మంలో మనకి మంచి ఇంప్రూవ్‌మెంట్స్ కోసమని నేను మీకు ఇదంతా డిస్కస్ చేశానండి. మీకు ఇతరత్ర ఏమైనా ప్రశ్నలున్నా, ఏమన్నా అపోహలున్నా, ఎటువంటివైనా సందేహాలున్నా తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో పెడితే ఇవాళ నేను చెప్పాను గదండీ! అలానే నేను మీకు ఎప్పుడైనా గానీ వీడియో రిప్లై అనేది నేను మీకు చేయగలుగుతాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకొస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.